ప్రపంచాన్ని కనుక మనం ఆలోచించగలిగితే ఈ అందానికి ఇచ్చే ప్రాముఖ్యత ఎంత అంటే, ఈ అందం పేరట అందాల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అవునా? మీ అందరికీ తెలిసే మిస్ వరల్డ్ అని, మిస్ యూనివర్స్ అనే పోటీలు చాలా పెడతానే ఉంటారు. మిస్ వరల్డ్ అని, మిస్ యూనివర్స్ అని అందాల పోటీలు పెట్టి వాటిల్లో గెలిచిన వారికి బహుమతులు కూడా ఇస్తారు. అంటే అందం అనేది అంత ప్రాముఖ్యమా అంటే, లోకానికి అందం అనేది అంత ప్రాముఖ్యమైనది. ఇక సామాన్య ప్రజలకు ఈ అందానికి సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే, అందంగా కనిపించడం కోసం రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు. అవునా? చాలా మంది, ఎందుకంటే మనందరం ఆడవాళ్ళం, మనందరికీ తెలుసు. మనందరం నల్లగా ఉంటే కొంచెం ఎంత నిస్సహాయ స్థితిలో ఉంటాము. అందంగా కనిపించాలని రకరకాల క్రీములు వాడుతూ ఉంటాము. నలుగురిలో కొంచెం బాగా కనిపించాలని పౌడర్లు వాడుతూ ఉంటాము, మేకప్లు కూడా వాడుతూ ఉంటాము. ఇంకా సినీ నటులైతే మాత్రం అందంగా కనిపించడం కోసం ఏం చేస్తారంటే, వేల రూపాయలు ఖర్చు పెట్టి, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేకప్లు వేయించుకుంటా ఉంటారు, ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటా ఉంటారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు మనం చూసామనుకోండి, ముక్కు కొంచెం పక్కకున్నారనుకో తట్టుకోలేదు. 1,00,000 రూపాయలు 2 లక్షలు అయినా సరే ఖర్చు పెట్టి ఏం చేస్తారు, ఆ ముక్కుని సరి చేయించుకుంటారు. ఎందుకు? అందంగా కనిపించాలని. అంతేనా? చిన్న వంకర ఉన్నా కూడా తట్టుకోలేక అందంగా కనిపించాలని, అందంగా నేను ఉండాలని ఏం చేస్తారు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హీరోయిన్లు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. వీళ్ళ అందం అనేది ఇంత ముఖ్యమా అంటే, నిజమే, లోకానికి అందం అనేది ముఖ్యమే. కానీ ఈ అందం అనేది దేవునికి కూడా ముఖ్యమే. కేవలం మీరు లోక సంబంధమైన అందం గురించి ఆలోచించి అనేది వ్యర్థం వ్యర్థం వ్యర్థం, అందంగా ఉంటే మనం లోకంలో అది అందమైనది, అందంగా ఉంటే మనం లోకంలో కీడులోకి వెళతాము అనేది ఎంత నిజమో, కానీ దేవుని దృష్టికి మనం అందంగా కనిపించాలనేది కూడా అంతే ప్రాముఖ్యం. అందం అనేది చాలా ప్రాముఖ్యమైనదే పిల్లారా, నిజమే. కానీ లోకం అనుకుంటున్న అందం కాదు. ఒకసారి సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనం చూడండి. మీ అందరికీ తెలిసిన మాట ఇది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుడు ఎటువంటి అందాన్ని మోసకరం అన్నాడు, ఎటువంటి సౌందర్యాన్ని వ్యర్థం అన్నాడంటే పిల్లరా, లోకపు అందాన్ని గురించి అన్నాడు. అంటే మన కంటికి కనిపించే ఈ బాహ్య రూపమైన మనుషుల కళ్ళకు కనిపించే ఈ చర్మపు సౌందర్యాన్ని గురించి దేవుడు ఏమన్నాడంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నాడు. అంటే లోక సంబంధమైన అందాన్ని దేవుడు ఎందుకు వ్యర్థం అన్నాడంటే, నువ్వు మనం ఏం చేస్తాము, రకరకాల రంగులు వేసుకొని అందంగా కనిపించాలనుకుంటాము, రకరకాల క్రీములు వాడి అందంగా కనిపించాలనుకుంటాము. అటువంటి అందాన్ని దేవుడు ఏమన్నాడంటే సౌందర్యము అటువంటి సౌందర్యాన్ని ఏమన్నాడంటే వ్యర్థము అన్నాడు. ఎందుకు వ్యర్థం అన్నాడు? అది కృత్రిమమైనది. అంటే నీ చేతులతో నువ్వు చేసుకునేది, నీ చేతులతో నువ్వు మొహానికి వేసుకునేది, నీ చేతులతో నువ్వు చేతులకు వేసుకునేది కానివచ్చు, లేకపోతే కళ్ళకి వేసుకునేది కానివచ్చు, నీ పెదాలకు వేసుకునేది కూడా కానివచ్చు. ఇదంతా కూడా ఏంటంటే కృత్రిమంగా మన చేతులతో మనం చూసుకునే అందం. కానీ ప్రియులారా, ఈ అందానికి గ్యారెంటీ అనేది లేదు. ఒక గంట ముందు మనం పౌడర్ పూసుకున్నాం అనుకోండి, ఇక్కడికి వచ్చి ఒక గంట అయింది ఉండిద్దా? అది ఉండదు. అదేంటిది? కృత్రిమమైనది. అవునా? అది కృత్రిమమైనది. లేదా ఒక గంట ముందు ఏం చేస్తావు, కళ్ళకి కాటుకు పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం, ఇప్పుడు 2 గంటలు గడిచింది, మొత్తం పోయిందా? ఖచ్చితంగా పోయింది. ఎందుకంటే అది కృత్రిమమైనది. అటువంటి అందాన్ని దేవుడు ఏమన్నాడంటే వ్యర్థము అన్నాడు. అటువంటి సౌందర్యాన్ని దేవుడు ఏమన్నాడంటే మోసకరము అన్నాడు. అంటే గ్యారెంటీ లేనిది. కానీ పిల్లల గ్యారెంటీ లేని దానికోసమే మనిషి ఎన్నో లక్షలు ఖర్చు చేసి, ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసి అందరితో కనిపించాలని అనుకుంటున్నాడు కదా. కానీ పిల్లల గ్యారెంటీ ఉన్నది, నేను నిత్య జీవానికి నడిపించే అందం ఒకటి ఉంది పిల్లల. మరి మనుషులు అందంగా ఎందుకు కనబడాలి అనుకుంటారు చెప్పండి? సహజంగా మనుషులు అందంగా ఎందుకు కనబడాలి అనుకుంటారు? ఆకర్షించబడమే కదా, ఆకర్షింపబడాలనే కదా. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, 1000 రూపాయల చీర కొంటారా, 2000 చీరలు కొంటారా? మన సొమ్మకు తగ్గట్టే కొంటాం.
2000 అయినా 5000 అయినా చీర కొంటాం. ఎందుకు కట్టాము? 10 మందిలో నేను ఆకర్షణగా ఉండాలి, 10 మందిలో నేను అందంగా కనిపించాలి అని ఏం చేస్తారు? 1000 రూపాయలు 2000 అయినా సరే ఖర్చు చేసి ఏం చేస్తాము? కొంటాము, కొని ధరించుకుంటాము. ఎందుకు? ఆకర్షింపబడాలి అని. అవునా? అందాన్ని మనుషులు ఎందుకు తయారవుతారు అంటే ఆకర్షింపబడాలని, మనుషుల చేత ఆకర్షింపబడాలని మనుషులు అందంగా తయారవుతారు. అర్థమైందా? మనుషుల చేత ఆకర్షింపబడాలని అందంగా తయారవుతారు. మనుషుల చేత ఆకర్షింపబడాలని అందంగా తయారవడానికి వేల రూపాయలుగా ఖర్చు పెడుతున్నారు. కానీ పిల్లరా, మనుషుల్ని ఆకర్షించాలంటే మనము కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం అందంగా తయారవలసిన అవసరం లేదు. దేవుడు మనము వేల రూపాయలు ఖర్చు పెట్టి అందంగా తయారవ్వకపోయినా మనుషులు మనల్ని ఆకర్షించే అందాన్ని బైబిల్లో రాయించి పెట్టాడు. ఎన్నో రకాల క్రీములు వాడి నువ్వు మనుషులను ఆకర్షించాల్సిన అవసరం లేదు. కొన్ని వేల రూపాయల చీరలు ధరించుకొని నువ్వు మనుషులకు ఆకర్షణగా కనిపించాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా మనుషులని మనం ఆకర్షించుకునే అందాన్ని దేవుడు బైబిల్లో పెట్టాడు పిల్లలు. అర్థమైందా? ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా మనం లోకానికి అందంగా కనిపించడం కోసం మనుషుల్ని మనం ఆకర్షించుకునే విధానాన్ని దేవుడు బైబిల్లో పెట్టాడు. ఒకసారి గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇక్కడ మరి పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఏం చెప్తారంటే, అయితే ఆత్మ ఫలాల గురించి ఇక్కడ చెప్తారు. అవునా? ఆత్మ ఫలాలు అనగా ఇవే మంచి లక్షణాలు, ఇవే సుగుణాలు కూడా. ఆత్మఫలాలు అనగానే ఏంటి? మనలో ఫలించాల్సిన ఆత్మఫలాలని మనందరం అనుకుంటాము. కానీ ఈ ఆత్మఫలాలే కూడా ఏంటంటే సుగుణాలు. మనం ఒక్కొక్కటిగా దీని గురించి ఒకసారి ఆలోచిద్దాం. మొదటిది ఏంటిదండి? ప్రేమ. ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, స్త్రీలాన సంఘంలో ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత ముఖ్యమైనదో పౌలు గారు మనకి ప్రతి పత్రికలో చెప్తానే ఉంటాడు. ఏమని? మీరు ప్రేమ కలిగి ఉండండి, మీరు సహోదరుల పట్ల ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఒకరినొకరు సహించుకోండి, ఒకరి అందరూ అచ్చి ఉండండి అని పౌలు గారు ప్రతిసారి గుర్తు చేస్తానే ఉంటాడు. ఎందుకు ప్రతిసారి ప్రేమకి ఇంత ప్రాముఖ్యత పౌలు గారు ఇచ్చారు అంటే, మనము సంఘములో ప్రేమ కలిగి ఉంటేనే మనం దేవునిలో ఒక మెట్టు ఎదగడానికి ప్రేమ అనేది ముఖ్యమైనది. ప్రతి మనిషిలో ఈ ప్రేమ అనే సుగుణం, ఈ ప్రేమ అనే ఈ సుగుణంగా ఫలించాలి. ఈ ప్రేమ అనే సుగుణం కనుక మనిషిలో లేదనుకోండి, సంఘంలో లేని గొడవలన్నీ కూడా ఎక్కడ వస్తాయి అంటే అక్కడే వస్తాయి. ఒక మనిషికి ప్రేమ కనుకోండి అంటే, ఎక్కువ స్త్రీలు ఉన్న చోట ఎక్కడ ఏమవుతా ఉంటాయి? గొడవలు అవుతా ఉంటాయి. అవునా? చాలా మంది ఏమవుతాయి, 2-3 స్త్రీలు ఉంటారు చాలు, లేని మాటలన్నీ వాళ్ళ దగ్గర వచ్చి ఏమవుతాయి? గొడవలు అవుతా ఉంటాయి. కానీ స్త్రీలారా, ఈ ప్రేమ అనే గుణము, ఈ ప్రేమ అనే సుగుణము మనలో అలవర్చుకొని మనం ఏం చేయాలండి? ఒకళ్ళు మనం ఏం చేయాలి? సహించుకోవాలి. నీ సహోదరియే కదా, నీ పక్కనవే కదా, అవును కదా, నీ ప్రతి ఆదివారం నీతో పాటు వచ్చామే కదా, ఒక మాట అన్నారనుకో, ప్రేమతో నువ్వు సహించుకోలేవా? సహించుకోగలగాలి. అలా ఎప్పుడైతే మనం సహించుకోగలుగుతామో అక్కడితో ఆ గొడవ కానియచ్చు, ఆ మనస్పర్ధలు కానియచ్చు, అక్కడితో అవి అయిపోయి ఏం చేస్తాయి అంటే, మరలా మీ ఇద్దరిని ఒకటి చేసేది ఏంటంటే ప్రేమ అనే సుగుణం. అర్థమైందా? ప్రేమ అనే సుగుణం మీ ఇద్దరి యొక్క బంధాన్ని, సహోదరుల మధ్య బంధాన్ని బలపరిచేది ఏంటంటే ప్రేమ. ఈ రోజు అందరూ చాలా మంది ఫిబ్రవరి 14 కదా ఏం జరుపుకుంటున్నారు? ప్రేమికుల రోజు, అంటే వ్యాలంటైన్స్ డే ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రేమకు అర్థం తెలియని లోకం ప్రేమికుల రోజు జరుపుకుంటుంది. కానీ ప్రేమకు అర్థం ఎక్కడుంది? మన క్రీస్తులో ఉంది. నమ్ముకున్న మనము క్రైస్తవులు. మరి మనలో ప్రేమ ఉండాలా?
ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రేమను కలిగి మనం ఏం చేయాలంటే మన పట్ల తప్పిదాలు చేసిన వారిని ఒకరి పట్ల ఒకరిని క్షమించుకోగలగాలి. ఒకరి పట్ల ఒకరు మనం ఎలా ఉండాలంటే సహనాన్ని కలిగి ఉండాలి. ఇక రెండవది ఏంటంటే రెండవ సుగుణం ఏంటి? సంతోషం. సంతోషం ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైనదే. ప్రతి మనిషి ఎప్పుడు కూడా బాధల్లో ఉండాలి, నేను ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండాలని కోరుకుంటాడా? కోరుకోడు. సంతోషాన్ని కోరుకుంటాడు. ప్రతి మనిషి కూడా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు కదా. మరి సంతోషంగా ఉండాలని కోరుకున్నప్పుడు క్రైస్తవులైన మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అలా ఎన్నో కష్టాల్లో బాధలు నలిగి మనం క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మన మాట ఎదుటి వారికి ఎలా ఉండాలంటే సంతోషాన్ని ఇచ్చేదానిగా ఉండాలి. మనం ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళు తమ బాధను మర్చిపోయి తమ హృదయాన్ని సంతోషం నింపుకునే వారిగా ఉండాలి. సంతోషం అనే సుగుణం మనలో ఉంటే ఎదుటి వారు ఏమనుకుంటారు? ఆవిడ మాట్లాడితే చాలండి, ఎంత సంతోషంగా ఉండిద్దు అనుకుంటారు. కొంతమంది మాట్లాడారనుకోండి, కొంతమంది ఏమనుకుంటారు? అమ్మో వాళ్ళతో మాట్లాడకూడదు, అసలు వాళ్ళతో మాట్లాడితే ఇంకా బాధలో ఉన్నావు, ఇంకా బాధలోకి వెళ్ళిపోతామని కొంతమందితో మాట్లాడమే మానేస్తారు. కానీ మన మాట ఎదుటి వారిని సంతోషపరిచేదిగా ఉండాలి. ఎదుటి వారిని మన పట్ల ఏమంటారు, ఎదుటి వారిని మన దగ్గరికి ఆకర్షించుకునే దానిలా ఉండాలి. ఈ సంతోషం అనే సుగుణం ద్వారా మనం ఎలా ఉండాలి అంటే మన మాట ఎదుటి వారిని సంతోషపరిచేదిగా ఉండాలి. ఇక తర్వాత ఏంటి? సమాధానం. సమాధానం అనేది ముఖ్యమా అంటే ఖచ్చితంగా ముఖ్యమే. అవునా? సమాధానం ఎందుకు ముఖ్యం? గొడవలకు దూరంగా వచ్చింది. అవును, గొడవల నుండి దూరంగా వచ్చింది. మనం ఎప్పుడైతే సమాధానంగా ఉంటామో సగం గొడవలు అక్కడే తగ్గుతాయి. ఒకవేళ ఏమన్నా మనస్పర్ధలు వచ్చినా, ఒకవేళ ఏమన్నా గొడవలు వచ్చినా, ఒక 10 మంది ఉన్నప్పుడు మనస్పర్ధలు అనేవి సహజం. ఒక 10 మంది, ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక 3 పిల్లలు పుట్టారు అనుకోండి, ముగ్గురు ఒకలాగే ఉంటారా? ఒకలాగే ఉండరు. ఒకళ్ళ మనస్తత్వం ఒకళ్ళకి భిన్నంగా ఉండింది. మరి క్రీస్తు సంఘంలోకి వచ్చిన మనందరము ఒక తల్లి పుట్టిన బిడ్డలమేనా? కాదు. రకరకాల ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళం, రకరకాల ఊర్ల నుండి గ్రామాల నుండి వచ్చేవాళ్ళం. మరి అందరి మనసులు ఒకలాగే ఉంటాయా? ఉండవు. వేరు వేరు మనసులు కలిగి ఉంటాం, వేరు వేరు ఆలోచనలు కలిగి ఉంటాము. అలా వేరు వేరు మనసులు కలిగి ఉన్న మనము, వేరు వేరు ఆలోచనలు కలిగి ఉన్న మనము మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏం చేయాలి? సమాధానం పడాలి. సమాధానం అనే ఈ సుగుణం మనలో ఉండాలి. సమాధానం అనే ఈ సుగుణం మనలో ఉన్నప్పుడు మనం ఏమంటాము? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. సమాధాన పరిచేవారిని దేవుడు ఏమన్నాడు? దేవుని కుమారులు అనబడ్డారు. ఒక 2 స్త్రీల మధ్య గొడవ అయిందనుకోండి, ఒక 2 సహోదరుల మధ్యలో గొడవ అయిందనుకోండి, మూడో మనిషి ఏం చేయాలి? వాళ్ళిద్దరిని సమాధాన పరచాలి. అంతేగాని ఆవిడంతే ఆవిడ అట్లానే ఉండిద్ది, నువ్వు తక్కువ, నువ్వు ఇట్లానే ఉండు అని ఇంకా గొడవను పెద్దది చేసేదానిగా ఉండకూడదు. ఏం చేయాలి? వాళ్ళిద్దరిని సమాధాన పరచాలి. ఎలా సమాధాన పరచాలి? పోనీ మన సహోదరి మనే కదా, మనతో ఉండేది కదా, ఈసారికి పోనీ తర్వాత చెప్పుకుందాం అనుకొని ఏం చేయాలి? వాళ్ళిద్దరిని సమాధాన పరచాలి. 2 సహోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని సమాధాన పరచాలి. అలాగే మనము ఎవరితో అయినా కూడా ఎవరికో మనం వెళ్ళి సమాధాన పరిచే ముందు మనకు మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. మీరు భర్తలకు సమాధాన పడుతున్నారా లేదా మీ మనసులకు తెలుసు. అవునా? స్త్రీలుగా మనందరం ఎక్కువ చాలా మంది బయట మనం లోపల చూస్తే చాలా గొడవలు ఎక్కడ వస్తాయి అంటే మాత్రం కుటుంబంలో సమాధానం లేకపోవడం వల్ల భర్త ఒక మాట అన్నప్పుడు భార్య తట్టుకోలేదు, 4 మాటలు అనేది. ఆయన ఒక్క మాటే అనడం ఆలస్యం, స్త్రీ ఏం చేసింది? 4 మాటలు అనేది. కానీ ఒక్కసారి సమాధాన పడితే గంట జరగాల్సిన గొడవ 10 నిమిషాల్లో ముగిసిపోయింది. మీరందరూ అనుభవపూర్వకంగా ఒకసారి ఆలోచించండి. భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, సమాధాన పడి సరిగ్గా పోనీ వదిలేసేవనుకో, ఏమైంది? గంట జరగాల్సిన గొడవ ఏమైంది? 10 నిమిషాల్లో క్లోజ్ అయిపోయింది. ఇంకో 10 నిమిషాల్లో భార్య భర్తలు ఇద్దరు ఏమవుతారు? సమాధాన పడతారు. ఈ సమాధానం అనే సుగుణం మనలో కనుక లోపిస్తే ఏమైందంటే బంధాలను కూడా మనకి దూరమైన పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. బంధాలు కూడా మనకి ఏమవుతుంది? తెంచేసుకునే స్థితికి మనం వెళ్ళిపోతాం. కానీ మనం అలా ఉండకూడదు. ఈ సమాధానం అనే సుగుణాన్ని మనలో మనము అలవర్చుకోవాలి. ఇక తర్వాత ఏంటండి?
దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతం ఏం చేసిందంటే, దీర్ఘశాంతము అనగా అర్థము ఓర్పుకు మించినది, సహనానికి మించినది. మన దేవుడు, మన తండ్రి ఎటువంటి వాడంటే దీర్ఘశాంతుడు. మనకి పేతురు రాసిన పత్రికలో ఉంది దేవుడంటే మన ఎడల ఆయన ఏం కలిగి ఉన్నాడు? దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడంటే మన మార్పు కోసం, మనుషుల యొక్క మార్పు కోసం, పాపపు జీవితంలో బ్రతుకుతున్న మనిషి కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. ఈ దీర్ఘశాంతం అనే సుగుణం మనలో కూడా రావాలి. ఈ దీర్ఘశాంతం అనే సుగుణం కనుక మనకొస్తే మనలో ఏమి ఏర్పడిద్ది అంటే సహనం ఏర్పడిద్ది. ఈ సహనం అనేది దేనికి ఉపయోగపడిద్ది అంటే ఒక సమస్యను గెలవడానికి ఉపయోగపడిద్ది. స్త్రీల మనకన్ని ఆయుధాలు ఏంటి అంటే ఇవే: ప్రేమ, సంతోషం, సమాధానం. మన ఆయుధాలన్నీ ఇవే. ఒక సమస్య వచ్చినప్పుడు మనం గెలవడానికి, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని నిలబడి ఎదుర్కోవడానికి మనకున్న ఆయుధాలు ఏంటంటే ఇవే. ఈ దీర్ఘశాంతం అనేది సహనానికి మించింది. సహనం అనేది మనలో కనుక ఉంటే సహనాన్ని వాడుకొని మనం ఏం చేయవచ్చు అంటే సమస్యని గెలవచ్చు. సహనము ద్వారా సమస్యని గెలిచి మనం ఇంకా జీవితంలో బలపడవచ్చు. సహనం ద్వారా మనిషి ఏమైనా నేర్చుకోగలడా అంటే ఖచ్చితంగా నేర్చుకోగలగలడండి. శ్రమలలో మీరు ఎలా ఉండాలని దేవుడు చెబుతాడంటే సహనము కలిగిన వారై ఉండాలి. ఎందుకు సహనము కలిగిన వారై ఉండాలని చెప్పాడు అంటే సహనంలో నువ్వు ఏమి నేర్చుకుంటావంటే ఒక పాఠాన్ని నేర్చుకుంటావు. ఎలా మాట్లాడాలి, ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా తగ్గి ఉండాలి, ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, కుటుంబంలో కానియొచ్చు, బయట కానియొచ్చు, నీ ఇరుగు పొరుగు వారితో కూడా కానియొచ్చు. నువ్వు సహనాన్ని కనుక అలవర్చుకోగలిగితే దాన్ని ఎలా గెలవచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు. దేవుడు మన ఎడల ఎలా అయితే దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడో మనము కూడా మన కుటుంబం వారి పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. పిల్లరా, మీ కుటుంబంలో ఎంతో మంది భర్తలు మారకుండా ఉండొచ్చు, లేదా భార్యలు మారకుండా ఉండొచ్చు, లేదా పిల్లలు మారకుండా ఉండొచ్చు. కానీ వీళ్ళు ఇంకా మారలే, వీళ్ళతో నాకు అవసరం లేదు, ఇక ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారని మీరు మీ సహనాన్ని కోల్పోయారు అనుకోండి, అది ఏమైంది? ఒక మనిషిని మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు, మీ బంధాన్ని మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. దేవుడే దీర్ఘశాంతంతో ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు దీర్ఘశాంతం? ఈ దీర్ఘశాంతం అనే సుగుణం మనం ఎందుకు అలవర్చుకోకూడదు? మన భర్త మారలేదు అనుకోండి, 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలైనా ఎదురు చూడాలి. ఎందుకు ఎదురు చూడాలి? ఆ ఎదురు చూడడంలోనే నీ సహనం తెలిసిద్ది. ఆ సహనంలోనే మనం నేర్చుకుంటాము. ఏమి నేర్చుకుంటాము? ఏ పరిస్థితి వచ్చినప్పుడు ఎలా మసులుకోవాలి, ఏ పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, దీన్ని నేను ఎలా దీన్ని నేను ఎలా అధిగమించాలి అని ఆ సహనంలోనే నేర్చుకుంటాం. పిల్లరా, మనిషి చాలా మంది అనుకుంటారు ఇంకా ఎంత సహనంతో నేను ఉండాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను చూడాలని అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు ఇంకా ఎందుకు మనల్ని అలా ఆపుతాడు అంటే ఆ శ్రమలలోనే, ఆ కష్టాల్లోనే నువ్వు సహనాన్ని నేర్చుకోవాలి, దీర్ఘశాంతాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న నీకు ఎన్నో పాఠాలు అర్థమవుతా ఉంటాయి. ఇక్కడ మీరు కూర్చున్నారు కదా, మీలో ఎంతమందికి 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. మీ జీవితాల్లో మీరు ఎంత ఒక మనిషి మారడం కోసం, లేకపోతే ఒక సమస్యను గెలవడం కోసం ఎంత సహనంతో ఉన్నారో మీ మనసులకు తెలుసు. అలా సహనంతో ఉన్నప్పుడు మీరు ఏమేమి ఎదుర్కొన్నారో, మీరు మీ మనసును ఎలా అలవర్చుకున్నారో మీరు అనుభవపూర్వకంగా తెలిసిన వారే ఉంటారు. అవునా ప్రియులారా? మీరందరూ సమస్యలు దాటి వచ్చిన వాళ్ళే కదా, అవునా? కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని వాళ్ళే కాదు, కానీ ఆ సమస్యను ఎలా అధిగమించారు అంటే సహనంతో అధిగమించారు. ఈ సహనాన్ని, ఈ దీర్ఘశాంతాన్ని మనం ఏం చేయాలి? సుగుణాన్ని మనము అలవర్చుకోవాలి. ఇక తర్వాత ఏంటిది? దయాళుత్వము. దయాళుత్వము అనగా జాలి, కరుణ. పిల్లరా, ఈ జాలి, దయ, కరుణ అనేవి మనిషి యొక్క జీవితంలో మనకి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఒక మనిషికి సహాయం చెయ్యాలి అనే గుణం ఎప్పుడు మనకు వచ్చింది? మనలో దయాళుత్వం ఉన్నప్పుడే, మనలో జాలి అనే గుణం ఉన్నప్పుడే, మనలో జాలి, దయ అనే గుణం ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తికి సహాయపడాలి అనే గుణం మనకు, ఎదుటి వ్యక్తికి సహాయపడాలి అనే ఆలోచన మనకు వచ్చింది. ఇలా మీరందరూ ఉన్నారు. ఈ దయాళుత్వం అంటే ఈ జాలి, దయ అనే ఈ సుగుణాలు మీరు గనక అలవర్చుకుంటే మీతో పాటు మరొక స్త్రీని తీసుకురావడానికి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే దేవుడి దగ్గరికి రావడానికి ఆసక్తి కలిగిన వాళ్ళ స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. నీకు
దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ మాటలు వినాలని ఒక స్త్రీకి ఎలా ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి ఉన్నప్పుడు ఆ స్త్రీని దేవుడి దగ్గరికి తీసుకురావాలంటే నువ్వేం చేయాలి? ఆమెకి సహాయం చేయాలి. నీ డబ్బులు ఖర్చు పెట్టైనా సరే, నీ డబ్బులు ఖర్చు పెట్టైనా సరే ఆమెని దేవుడి దగ్గరికి నడిపించుకురావడానికి సహాయపడాలి. అటువంటి గుణం నీకు ఎప్పుడు వచ్చింది? నీలో దయాళుత్వం ఉన్నప్పుడే సహాయం చేయాలన్న గుణం వచ్చింది. మనలో దయాళుత్వం అనే ఈ సుగుణం కనుక లేదనుకోండి, ఎదుటి వ్యక్తిని మనతో పాటు తీసుకురావాలని అనుకుంటామా, లేదా ఎదుటి వ్యక్తికి మనం సహాయం చేయాలనుకుంటామా? అది ఏదైనా కూడా కానియచ్చు. డబ్బులు సహాయం అనేది డబ్బులు కానియచ్చు, బట్టలు కానియచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆదుకోవడం కానియచ్చు, ఏదైనా కూడా కానియచ్చు. ఏదైనా కూడా ఒక మనిషికి మనం సహాయం చెయ్యాలి అనే గుణం మనలో ఎప్పుడు వచ్చింది? ఈ దయాళుత్వము. మనం ఎప్పుడైతే దయ కలిగి ఉంటామో, మనుషుల పట్ల మనం ఎప్పుడైతే జాలి కలిగి దయ కలిగి ఉంటామో, అప్పుడు మాత్రమే మనం ఎదుటి వ్యక్తి సహాయం చెయ్యాలి, నాలాంటి వారి ఎదుటివారు కూడా అని అతను మనం ప్రేమించగలం. ఈ దయాళుత్వం అనే సుగుణం ద్వారా మనము మనతో పాటు అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకురాగలం. ఇక తర్వాత ఏంటి? మంచితనం. మంచితనాన్ని దేవుడు ఏమంటారు? దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని లోకంలో ఒక కవి అన్నాడు. కానీ మంచితనాన్ని పెంచమంది లోకంలోనే కాదు ప్రియులారా, మంచితనం అనేది మనలో కూడా ఉండాలి. ఎందుకంటే సంఘంలో పరిచయం చేస్తున్న స్త్రీలలో మంచితనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిచయం చేస్తున్న స్త్రీలలో మంచితనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఒక స్త్రీ లేదా కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి మరలా ఈ వాక్యానికి దగ్గర అవ్వాలంటే దానికి ముఖ్య కారణం, దానికి ముఖ్య పాత్ర వహించేది ఏంటంటే మంచితనం. మనలో కనిపించే మంచితనం వలనే మనము అనేకులని మరలా మన దగ్గరికి ఆకర్షించుకోగలం. మంచితనం మనలో లేదనుకోండి, మరలా ఇంకో వ్యక్తి, కొత్తగా వచ్చిన వ్యక్తి మరలా మన దగ్గరికి రావాలనుకుంటాడా? రావాలనుకోడు. ఎందుకు అనుకుంటాడు? అబ్బాయి మంచిగా పలకరించారు, పెట్టరు, వెళ్తే చాలు మంచిగా చూడరు అని ఏమంటారు? మన మీద ఒక చెడు అభిప్రాయం ఏర్పడి ఏమైంది? వాళ్ళు దేవునికి దూరం అవుతారు, వాక్యానికి కూడా దూరం అవుతారు. కానీ మంచితనం అనే సుగుణాన్ని మనము అలవర్చుకొని మనలో ఫలింప చేసుకొని ఏం చేయాలి? దాన్ని ఇతరులకు కూడా కనపరచాలి. సంఘంలో పరిచయం చేసే మనందరం ప్రతి ఒక్కరి పట్ల కూడా ఎలా ఉండాలి అంటే మంచితనంతో ఉండాలి. లోకంలోనే కాదు, దేవుని పిల్లల మధ్య, దేవుని సేవకుల మధ్య మనం ఏది కలిగి ఉండాలి అంటే మంచితనాన్ని కలిగి ఉండాలి. ఇక తర్వాత ఏంటి? విశ్వాసం. విశ్వాసం అనేది పిల్లల క్రైస్తవుల జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసం అనేది దేవుని దగ్గరికి మనల్ని, దేవుని మీద నమ్మకాన్ని మరింత పెంచింది. ఈ విశ్వాసం అనేది మనిషి యొక్క భక్తి జీవితాన్ని ఇంకా పెంచింది. అలాగే దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కూడా మరింత పెంచింది. ఈ విశ్వాసం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కలిగి ఉండాలి. ఇక తర్వాత ఏంటి? సాత్వికం. సాత్వికము అనగా నెమ్మదత్వం. నెమ్మది కలిగి ఉంటే మాత్రం మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా శాంతిని అనుభవిస్తాం. ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటాడు? మనశ్శాంతిని కోరుకుంటాడు. ఎప్పుడు గొడవలతోటి ఆ మనశ్శాంతి లేకుండా, ఎప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి మనసులు ప్రశాంతత లేకుండా ఉండాలనుకుంటాడు మనిషి? ఉండాలనుకోడు. కానీ ఈ సాత్వికము అనే గుణము, ఈ సాత్వికము అనే ఈ సుగుణము మనలో కనుక ఉంటే ఎప్పుడు కూడా మన మనసు ఎలా ఉండిద్దంటే ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనం ఎలా ఉండగలం అంటే ప్రశాంతంగా ఉండగలము, శాంతితో ఉండగలము. సాత్వికాన్ని కనుక మనము అలవరుచుకుంటే, మోషే గారు మిక్కిలి సాత్వికుడు అని ఉంది. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరిలో కూడా మోషే ఎవరు? మిక్కిలి సాత్వికుడు. ఎందుకు మిక్కిలి సాత్వికుడు అయ్యాడంటే ప్రియులరా, ఇశ్రాయేలులు 6 లక్షల పైగా ఉన్న ఇశ్రాయేలుని ఎలా సహనంతో సహించి, శాంతితోటి సహించి సాత్వికుడు అనిపించుకున్నాడు. అటువంటి సాత్వికం కూడా మనలోకి రావాలి. అర్థమైందా? ఇవన్నీ ఏంటి? ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు ఏంటంటే సుగుణాలు. ఏవేంటి ప్రియులారా ఈ సుగుణాలు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఇక చివరిది ఆశా నిగ్రహం. ఈ ఆశా నిగ్రహం అనేది ఎక్కువగా మనలో ఉండాలి. ఎందుకంటే లేనిపోని ఆశలకి ఆశపడేది ఎవరంటే ఎక్కువ మనమే. ఒక చీర ఉందా, షాప్కి వెళ్ళాము, వెళ్ళేది ఒక చీర కోసం, కానీ కొనేది ఎన్ని? 4. వెళ్ళేది ఒక దాని కోసం, తెచ్చుకునేది ఎన్ని? 5.
అవునా? ఎందుకు ఆశా నిగ్రహం అంటే లేదు, మనం చూసిన దాన్ని మనము నిగ్రహించుకోలేము. దేవుడు ఎందుకు ఆశా నిగ్రహం ఉండాలన్నాడు తెలుసా? మనము అనవసరమైన అప్పుల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ప్రతి మనిషి కూడా ఏం కలిగి ఉండాలి? ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. తన కోరికను నిగ్రహించుకోవాలి, తన కోరికను అణుచుకోవాలి. తన కోరికల్ని అణుచుకొని, తన ఆశలను అణుచుకొని, దేనికోసమైతే పరిగెడుతున్నాడు, దేనికోసమైతే వెళ్ళాడో ఆ పని కోసమే ఆ పనినే చేసుకొని రావాలి. అంతేగాని మనం వెళ్ళింది ఒక చీర కోసం అయితే 4 చీరలు కొనగలం. ఎందుకు? మన కన్ను ఆశపడింది, నేత్రాశ అంటారు. మన కన్ను ఆశపడిన ప్రతి దాన్ని మనం కనుక తీసుకున్నాం అనుకోండి, లేనిపోయిన సమస్యల్లోకి, లేనిపోయిన అప్పుల్లోకి మన జీవితాన్ని మనమే నెట్టి వేసుకునే వాళ్ళం అవుతాం. అందుకనే ఏం చెప్పాడు దేవుడు? మీరు మరి ముఖ్యంగా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలని చెప్పాడు. స్త్రీలారా, మనందరము ఎక్కువ అలవరుచుకోవాల్సిన గుణమే ఇది, ఆశా నిగ్రహం. ఎందుకంటే మనలోనే ఎందుకు ఉండాలని నేను అంటున్నానంటే, ఎక్కువ నేత్రాశ ఎవరికి ఉండిద్ది? స్త్రీలలోనే ఉండిద్ది. మొట్టమొదటి తల్లి అయిన హవ్వ ఏం చేసింది? ఆమెకి ఏం కలిగి పాపం చేసింది? నేత్రాశ కలిగే పాపం చేసింది. అవునా? నేత్రాశ కలిగే పాపం చేసింది. మరి ఆ పండును చూసినప్పుడు ఆ కన్నులకు ఎలా ఉందంట? అది అందమైనదిగా ఉంది, అలాగే రమ్యమైనదిగా ఉంది. అక్కడ ఏమైంది? ఆ ఆశ, నేత్రాశను ఏం చేసింది? చంపి వేసుకోకుండా ఏం చేసింది? పాపం చేసి లోకంలోనికి పాపాన్ని తీసుకొచ్చింది. అక్కడ కనుక ఆ నేత్రాశను నిగ్రహించుకోగలిగితే, ఇప్పుడు మనకి తిప్పలు ఉండేయా? ఇప్పుడు మనకి గోర ఉండేదా? పాపాన్ని జయించగలిగి ఉండేదా? కాదు. కానీ ఒకనొకప్పుడు ఒక స్త్రీ అయిన హవ్వ తన ఆశని అణిచివేసుకోలేక లోకం మొత్తాన్ని కూడా పాపంలోకి నెట్టేసింది. స్త్రీలారా, మీరు కూడా మీ ఆశలని అణిచివేసుకోకుండా ఉంటే ఆవిడ లోకాన్ని పాపంలో నెట్టేసింది. కానీ మనము మన కుటుంబాలని సమస్యలను నెట్టివేసుకున్న వాళ్ళం అవుతాం, ఆశా నిగ్రహం కనుక మనలో లేకపోతే. మన జీవితాలనే లేవంటే సమస్యల్లోకి నెట్టివేసుకున్న వాళ్ళం అవుతాం. మన చేతులారా మనమే సమస్యల్లో మన జీవితాన్ని పెట్టుకున్న వాళ్ళం అవుతాం. అందుకే దేవుడు ఆశా నిగ్రహం అనేది మీరు కలిగి ఉండాలి అని చెప్పాడు. ఈ సుగుణాలని దేవుడు ఏం చెప్పాడంటే మీరు అలవర్చుకోవాలి అని చెప్పాడు. ఈ సుగుణాలని మీరు కలిగి ఉండాలని చెప్పాడు. ఏవేంటి ఆ సుగుణాలు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ గుణాలే సుగుణాలు. ఈ సుగుణాలను మనం ధరించుకుంటే మనమే మిస్ యూనివర్స్, మనమే మిస్ వరల్డ్. బయట ఉన్న మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఎవరు కూడా మనకి సాటి రాదు. ఎందుకంటే అందాల పోటీలో వాళ్ళందరూ దానికోసం ఏం చేస్తారు? ఆ అందాల పోటీలో గెలవడం కోసం, నేను మిస్ వరల్డ్ అనిపించుకోవడం కోసం, మిస్ యూనివర్స్ అనిపించుకోవడం కోసం ఏం చేస్తారంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ అందాల పోటీకి తగ్గట్టుగా కొలతలు ఇస్తారు. ఆ కొలతల ప్రకారమే వాళ్ళు ఉంటారు. ఆ కొలతల ప్రకారమే వాళ్ళు ఉండటం కోసం ఎన్నో ప్రయాసాలు పడతా ఉంటారు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు హీరోయిన్లు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ పోటీల కోసం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్సర్సైజులు చేస్తారు. కొంచెం బరువు పెరిగినా కూడా పనికిరారు ఆ పోటీలో, లేకపోతే కొంచెం ముక్కు ఒకరున్నా పనికిరారు, జుట్టు కొంచెం తక్కువైనా పనికిరారు. అర్థమవుతుందా? లేకపోతే చేతులు కొంచెం బారైనా ఆ పోటీలో పనికిరారు, లేకపోతే పొరచైనా ఆ పోటీలో పనికిరారు. కొంచెం ఎత్తుగా ఉన్నా పనికిరారు, పొట్టిగా ఉన్నా పనికిరారు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అనే పోటీలు నిర్వహించే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొలతలు ఇస్తారనమాట. అంటే ఎలా అంటే ఎత్తు ఇంత ఉండాలి, బరువు ఇంత ఉండాలి, తర్వాత ఛాతీ కొలత ఇంత ఉండాలి, నడుము కొలత ఇంత ఉండాలని ఏం చేస్తారు? కొలతలు ఇస్తారు. ఈ పోటీల్లో ఏం చేస్తారు? ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ కొలతలకు తగ్గట్టుగా తాము ఏం చేసుకుంటారు? మార్చుకుంటా ఉంటారు. కానీ పిల్లల ఎన్నో ప్రయాసాలు పడి, ఎంతో కష్టపడి, తినక కొంచెం ఎక్కువ తినాలన్నా కూడా భయమే. ఎందుకు? బరువు అయిపోతారు. ఆ కొలతలకు తగ్గట్టుగా వాళ్ళు ఉండలేరు. అందుకని ఏం చేస్తారు? కొంచెం ఎక్కువ తినాలన్నా కూడా తినలేరు. మరి తక్కువ తిన్నా కూడా ప్రాబ్లం. ఎందుకు? వాళ్ళు ఇచ్చిన బరువు కంటే తక్కువ అయిపోతారు. ఎన్నో కష్టాలు పడి కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిస్ యూనివర్స్ అనిపించుకోవాలని, మిస్ వరల్డ్ అనిపించుకోవాలని కష్టాలు పడతా ఉంటారు. కానీ ప్రియులారా, మన తండ్రి, మన దేవుడు మనకి ఎటువంటి ఖర్చు లేకుండా మనమే మిస్ వరల్డ్ అనిపించుకోవాలని, మనమే మిస్ యూనివర్స్ అనిపించుకోవాలని ఈ సుగుణాలను మనకు రాయించాడు. ఈ సుగుణాలు కనుక మనం ధరించుకుంటే మనకి ఏ మిస్ యూనివర్స్ అయినా పోటీయా? చెప్పండి.
లేదా ఏ మిస్ వరల్డ్ అనే పోటీయా మనకి? లేదు. లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, అందరూ అంటా ఉంటారు ఏమనంటే బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే దీని అర్థం ఏంటంటే అందం ముఖ్యమైనది కాదు, గుణం ముఖ్యం. క్యారెక్టర్ అంటే ఏంటి? గుణం ముఖ్యం. అవునా? ఇప్పుడు ఈ సుగుణాలను కనుక మనం ధరించుకుంటే మనం ఎవరము? మిస్ యూనివర్స్ లము, మిస్ వరల్డ్. దేవుడు చెప్పిన ఈ సుగుణాలని మనం ధరించుకోవాలి పిల్లలు. మనం అందంగా కనిపించడం కోసం, సౌందర్యంగా కనిపించడం కోసం ఏవో క్రీములు వాడాల్సిన అవసరం మనకు లేదు. మన దేవుడు చాలా మంచివాడు. మీకు ఏమి అటువంటి డబ్బు ఖర్చు అవసరం లేదు నాయన. మీరు అందంగా కనిపించాలంటే ఈ సుగుణాలను మీరు ధరించుకోండి. ఈ సుగుణాలను కనుక మీరు కలిగి ఉంటే మీరు సౌందర్యవంతులు, మీరు అందంగా కనిపిస్తారు అని దేవుడు మనకు చెప్పాడు. ఈ సుగుణాలు మనం ధరించుకుంటే మా ప్రియులారా, చాలా మంది అన్నారు కదా మరి బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నారు కదా. అంటే దీని అర్థం ఏంటంటే అందం అనేది ముఖ్యమైనదే కాదు, గుణం అనేది ముఖ్యమైనది. మనకి గనక అందం ఉందనుకోండి, అందం ఉంది కానీ గుణం లేకపోతే మనం పొగడబడతామా? పొగడబడ్డం. కానీ అందం లేకపోయినా సరే ఈ సుగుణాలను మనం ధరించుకుంటే మనం ఏం చేయబడతాము? పొగడబడతాము. ఎలా పొగడబడతాము? ఒక స్త్రీకి ఈ సుగుణాలు కనుక ఉన్నాయి అనుకోండి, ఆవిడ ఒక నలుగురు మధ్యలోకి వెళ్ళిందనుకో, అందంగా లేదు, నలుగురు మధ్యలోకి వెళ్తే చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచిది, ఎంతో నెమ్మదిస్తురాలు, ఎంతో విశ్వాసం కలిగినావా, ఎంతో సాత్వికం కలిగినావా, అందరి పట్ల మంచిదనంతో ఉండిద్ది, అంత దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండిద్ది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తే దేవుడి పని కోసమే ఖర్చు పెట్టిద్ది, ఎంత మంచి ఆవిడండి అని మనం పొగడబడతాం. ఇటువంటి పొగడ్తల కోసమే కదా మనుషులు పడిపోయేది, అవునా? ఇటువంటి పొగడ్తల కోసమే ఆకర్షణీయంగా రెడీ అవ్వాలని, ఆకర్షణీయంగా కనబడాలనుకునేది మనుషులందరి చేత ఆకర్షింపబడాలని ఎన్నో క్రీములు వాడి ఎంతో మేకప్ చేసుకొని మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనుషుల చేత మనం ఆకర్షింపబడాలి, మనుషులు మనం పొగడాలి అంటే దేవుడు చెప్పిన ఈ సుగుణాలను కనుక మనం ధరించుకుంటే మనం ఎవరంటే సౌందర్యవంతులు. పిల్లరా, ఒకవేళ అందమే కనుక ముఖ్యమైతే మనం చనిపోయినప్పుడు ఈ శరీరం ఇక్కడే విడవబడుతుంది, ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళుతుంది, నిత్య జీవానికి వెళుతుంది. ఎందుకు వెళుతుంది ఆలోచించారా? ఒకవేళ శరీరం కనుక ముఖ్యమైనది అయితే అది ఎందుకు ఈ భూమి మీద విడిచిపెట్టబడుతుంది? ఎందుకు విడిచిపెట్టబడుతుంది? దానికి విలువ లేదు. కృత్రిమంగా కనిపించే అందానికి, కృత్రిమంగా కనిపించే ఈ శరీరానికి, ఈ చర్మపు సౌందర్యానికి ఏం లేదు? గ్యారంటీ లేదు, అంత ప్రాముఖ్యత లేదు. అందుకని అది ఎక్కడ విడవబడుతుంది? భూమిలో విడవబడుతుంది, లేకపోతే మట్టిలో పూడ్చిపెట్టబడుతుంది. కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుంది? దేవుడు దయచేసిన ఆత్మ దేవుడి దగ్గరికి మరలా వెళుతుంది. మరి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు దేన్ని అందంగా తయారు చేయాలనుకుంటున్నారు? మన కంటికి కనిపించే ఈ శరీరాన్ని అందంగా తయారు చేయాలని అనుకుంటున్నారా? లేక ఇక్కడ విడవబడే శరీరాన్ని మీరు అందంగా తయారు చేయాలని అనుకుంటున్నారా? లేక నిత్య జీవానికి వెళ్ళే ఆత్మని అందంగా తయారు చేయాలని అనుకుంటున్నారా? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అవునా? మనం దేన్ని అందంగా తయారు చేయాలి? ఆత్మని అందంగా తయారు చేయాలి. శరీరాన్ని మనం అందంగా తయారు చేయకపోయినా పెద్ద ప్రాబ్లం కాదు, అది ఇక్కడ విడవబడేది, మట్టిలో పూడ్చిపెట్టబడేది. కానీ అందం కానీ ఆత్మకు గనక అందం లేకపోతే, ఆత్మకి గనక సౌందర్యం లేకపోతే ఆరు నిత్యాగ్ని దండనకి మన ఆత్మ వెళ్ళిపోవాలి. అందమైన మెరుగులు ఈ శరీరానికి అవసరం లేదు. అందమైన మెరుగులు దేనికి అవసరం? ఆత్మకు అవసరం. అందమైన మెరుగులు దేనికి అవసరం? ఆత్మకు అవసరం. ఇలా ఒకసారి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. మన ఆత్మకి మెరుగులు దిద్దడానికి, మన ఆత్మని సౌందర్యంగా చేయడానికి, మన ఆత్మను అందంగా తయారు చేయడానికి మనమంటూ కొన్ని క్రియలు చేయాలి. ఇక్కడ దేవుడు చేయని
సుందరములైన మన అవయవముల ఎక్కువ సౌందర్యం అవసరం లేదు. సుందరములైన మన అవయవాలు అంటే ఏంటి? ఈ కనిపించే కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, నోరు, ఇవన్నీ కూడా ఏంటంటే మన అవయవాలు. ఈ అవయవాలు ఎలాంటివి అవయవాలని పౌలు గారు చెబుతున్నారు? సుందరములైన ఈ అవయవాలు. సుందరములైనవి అంటే అర్థం ఏంటి? అందమైన అవయవాలు. మన అవయవాలు అందమైనయేనా? ఒక్కసారి ఆలోచించండి. అందమైనయే ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ చేతులు కానియచ్చు, ఈ కాళ్ళు కానియచ్చు, ఈ కళ్ళు కానియచ్చు, ముక్కు కానియచ్చు, చెవులు కానియచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే సుందరములైన అవయవాలు. అంటే ఆల్రెడీ వీటికి ఏముంది? అందం ఉంది. ఆల్రెడీ ఈ అవయవాలకి ఏముంది? అందం ఉంది. ఈ అందమైన అవయవాలకి ఎక్కువ సౌందర్యం అవసరం లేదని పౌలు గారు చెబుతున్నాడు. ఎలా ఈ అవయవాలు సుందరములైనవి? పిల్లరా, దేవుడిచ్చిన ఈ చేతులు ఉన్నాయి చూసారా? ఈ చేతులతోటి నువ్వు దేవుడు పని చేస్తావే, అదే నీకు సుందరం. దేవుడిచ్చిన ఈ చేతులతోటి దేవుడిచ్చినే కదా ఈ అవయవాలు. ఈ చేతులతో నువ్వు ఎప్పుడైతే దేవుడు పని చేస్తావో అదే నీకు సౌందర్యం. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఈ చెవులతోటి దేవుని వాక్యం వినడానికి నువ్వు వస్తావో అదే సౌందర్యం. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఈ కాళ్ళని నువ్వు దేవుడి పని కోసం వెళతావో, దేవుడి పని కోసం వాడతావో అదే ఈ కాళ్ళకి సౌందర్యం. దేవుడిచ్చిన ఈ అవయవాలకి సౌందర్యం ఏంటంటే మనము దేవునిలో చేస్తున్న, దేవుని పని కోసం చేస్తున్న పనులే మనకి సౌందర్యాలు. మనం చేతులతో ఏమని చేస్తాము? దేవుడి పనులు చేస్తాము. అవి ఏ పని అయినా కూడా కానియచ్చు. కేవలం నిలబడి వాక్యం చెప్పడమే పని అని అనుకుంటే సరిపోదు. వచ్చిన అతిథులకు మర్యాద చేయడం కూడా కానియచ్చు, లేకపోతే దేవుని పని కోసం మీ చేతులతో పని కష్టం కానియచ్చు. ప్రతిదీ మీరు కాళ్ళతో దేవుని పని కోసం వెళ్ళడం కానియచ్చు, దేవుని వాక్యం వినడం కానియచ్చు, ఈ కళ్ళతోటి దేవుని వాక్యం చూడడం కానియచ్చు. ఇవన్నీ కూడా సుందరమైన మన అవయవాలు. ఈ అవయవాలన్నిటికీ కూడా మనం చేసే దేవుని పనులే సౌందర్యం. ఈ సౌందర్యమైన ఈ అవయవాలకి మనం బంగారు గాజులు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన అవయవాలు ఎటువంటి అంటే అందమైనవి, సుందరమైనవి. ఈ సుందరమైన చేతులకి బంగారం గాజులు ఏమని బాధపడమాకండి. ఎందుకంటే ఇప్పుడు బంగారం రేట్లు కూడా చాలా పెరిగిపోయి అని చాలా మంది బాధపడతా ఉంటారు. ఏంటంటే బంగారం రేట్లు పెరిగిపోయినాయి. కానీ దేవుడు ఇచ్చిన ఈ చేతులకి బంగారపు గాజులు తొలగడం కన్నా కూడా దేవుడిచ్చిన ఈ చేతులతో దేవుడి పని అయ్యే నీకు గాజులు. దేవుడిచ్చిన ఈ చెవులు ఉన్నాయి అనుకో, ఇది బంగారం పెట్టాల్సిన అవసరం లేదు. బంగారం చెవు పోగా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చిన ఈ చెవులతోటి మీరు దేవుని మాటలు విన్నారనుకోండి, అదే మీకు సౌందర్యం. అదే మీరు దేవుని పని చేయటం. ఆ తర్వాత కాళ్ళకి చాలా మంది యాంక్లెట్స్ అంటారు. ఏంటని? పట్టీలు కదా, పట్టీలు అనుకుంటా ఉంటారు. మీరు ఆ కాళ్ళకి పట్టీలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ కాళ్ళని దేవుని కోసం నడిపించారనుకోండి, అదే అందం. ఇన్ని అందాలు మనలో ఉన్నాయి. ఇంత అందాన్ని దేవుడు మనలో పెట్టాడు. ఇంత అందాన్ని దేవుడు మనలో పెట్టినప్పుడు ఇంత అందమైన మనం అందగత్తలం కాదా? మనం అందమైన వాళ్ళం కాదా? చెప్పండి. అందమైన వాళ్ళనే. నేను నల్లగా ఉన్నాను, అందగత్తలు కాదు, తెల్లగా అవ్వాలని అనుకుంటా ఉంటారు. కానీ పిల్లారా, నల్లగా పుట్టినా సరే, తెల్లగా పుట్టినా సరే, పొడుగుగా ఉన్నా సరే, పొట్టిగా ఉన్నా సరే, ప్రతిదీ కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. నేనెందుకు ఇంత నల్లగా పుట్టానని నువ్వు బాధపడుతున్నావు, కానీ అలా చూడాలనుకుని దేవుడు పుట్టించాడు. నువ్వు నల్లగా ఉండటం ఆయనకి ఇష్టం. అవునా? దేవుడిని చాలా మంది ఏమనుకుంటారు? నేను నల్లగా ఉన్నానని, తెల్లగా ఉండడం కోసం ఏం చేస్తారు? ఏం వాడుతూ ఉంటారు. కానీ నిన్ను నల్లగా చూడాలని దేవుడు అలా పుట్టించుకున్నాడు. నిన్ను అలా చూడాలనుకున్నాడు. నేనెందుకు నల్లగా ఉన్నానని నువ్వు బాధపడతావు, కానీ నిన్ను అలా చూడాలనుకున్నాడు దేవుడు. మరి దేవుడు నిన్ను అలా చూడాలనుకున్నప్పుడు నువ్వు అలా ఉండడమే మంచిది. నువ్వు అలా ఉండి దేవుడు నీకు ఇచ్చాడే సుగుణాలు, ఆ సుగుణాలను నువ్వు ధరించుకో. నువ్వు కనుక ఆ సుగుణాలను ధరించుకుంటే దేవుడు నిన్ను ఎలా చూస్తాడంటే, ఎంత అందంగా ఉంది, ఎంత మెరిసిపోతుందని దేవుడు నిన్ను చూసినప్పుడు ఏమవుతాడు? మురిసిపోతాడు. స్త్రీలారా, ఎక్కువ అందం ప్రాముఖ్యత ఎవరికి ఇస్తాము? మనమే ఎక్కువ అందానికి ప్రాముఖ్యత ఇస్తాము. అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది ఎవరంటే మనమే. కానీ ఆ అందానికి ఎలా ప్రాముఖ్యత ఇవ్వాలి? ఎలా ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే, దేవుడు కోరుకున్న ఈ సుగుణాలను మనలో మనము అలంకరించుకోవాలి. ఈ సుగుణాలను గనక మనం ధరించుకుంటే, ఈ సుగుణాలతోటి గనక మనము సమాజంలోకి వస్తే మనమే సౌందర్యవంతులు. పిల్లరా, మరి ఒక పువ్వు ఉందనుకోండి, ఒక రోజా పువ్వు, అది చిన్న అవయవం,
దాని ఆ రోజా పువ్వుకి ఎంత ఆయుష్ అంటే, ఒక గడ్డి పువ్వు ఉందనుకోండి, దాని ఆయుష్ ఎంత? ఒక్క రోజు. అవునా? ఉదయాన్న వికసించింది, సాయంత్రానికి ఏమైపోయింది? వాడిపోయింది. చిన్న ఆ పువ్వు అంటే పువ్వు ఏం చేసిద్ది? కానీ ఆ గడ్డి పువ్వు ఉదయాన్ని మనం చూస్తే ఎంత ఆకర్షణీయంగా ఉండిద్దండి, ఎంత చూడముచ్చటగా ఉండిద్ది. దానికి ఉన్న చిన్న ఆయుష్ కాలంలో ఎంతో మందిని తన వైపు తిప్పుకుండిద్ది వికసించి. కానీ మరి మనకివ్వబడిన ఆయుష్ కాలం ఎంత? 60 సంవత్సరాలు కదా, 70 సంవత్సరాలు కదా, 40 సంవత్సరాలు కదా. మరి మనకివ్వబడిన ఆయుష్ కాలంలో మరి మనం ఎంత మందిని ఆకర్షిస్తున్నాము? అసలు మనం మనుషులను ఆకర్షించగలుగుతున్నాము ప్రియులారా? ఎలా కొన్ని ఆకర్షించగలిగితే ఎలా మీరు ఆకర్షించగలుగుతున్నారు? కంటికి కనిపించి ఈ అందాన్ని చూపించి మనుషులను ఆకర్షించాలనుకుంటున్నారా? అలా ఆకర్షింపబడ్డారే అనుకోండి. ఇందాక అన్నయ్య గారు చెప్పారు కదా, శారా అమ్మ అందంగా ఉందని అబ్రహాం గారి ప్రాణం మీదకి తిప్పలు వచ్చింది. అట్లాగే మనం కూడా అందంగా ఉండి ఒక 10 మందిని ఆకర్షించామనుకో మనకు కూడా తిప్పలు వస్తాయి. కానీ శరీరపు అందం మనకు అవసరం లేదు, కానీ దేవుడు చెప్పిన ఈ సుగుణాల అందం మాత్రం మనకు అవసరం. ఒక పువ్వు చూసారనుకోండి, తనకున్న చిన్న ఆయుష్ కాలంలో ఎంతో మందిని తన వైపు ఆకర్షించుకుంటుంది. మరి మనకి ఇవ్వబడిన ఆయుష్ కాలం ఎంతో. మరి మనం ఎంతమందిని ఆకర్షించాలో చెప్పండి? ఎంతో మందిని ఆకర్షించాలి. ఎలా ఆకర్షించాలి? ఈ సుగుణాలను మనం ధరించుకోవాలి. ఈ సుగుణాన్ని మనము నిత్యము మన శరీరానికి ఏమంటారు, గాజుల్లాగా, వాచిల్లాగా వీటిని మనం బతుకులు కట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ సుగుణాలను మనం ధరించుకుంటామో, ఎప్పుడైతే ఈ సుగుణాలను మనం ధరింపజేసుకుంటామో, అప్పుడే మనము మనుషుల చేత ఆకర్షింపబడతాము. ఒకసారి ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు ఏం చేశాడు? మన కొరకు ఏం చేశాడు? క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు ఎలా అప్పగించుకున్నాడు ప్రియులారా తన్ను తాను? మనం ముందు చదువుకున్నాం కదా, ఈ సుగుణాలన్నీ కూడా క్రీస్తు వారు ఏం చేసుకున్నాడు? అలవరుచుకున్నాడు. ఈ సుగుణాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు ధరించుకున్నాడు. ఈ సుగుణాలను ధరించుకొని ఏం చేశాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడంటే మనం పరిమళ వాసనగా ఉండాలని. పరిమళ వాసన అనగా అర్థం ఏంటంటే సువాసన కదా. సువాసనగా ఉండాలని క్రీస్తు ఏం చేశాడు? ఈ సుగుణాలన్నిటిని కూడా క్రీస్తు ధరించుకొని, ఈ సుగుణాలన్నిటిని కూడా ఆయన అలవర్చుకొని మన కోసం తన్ను తాను అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు? మనము సువాసనగా ఉండాలని. మనం సువాసనగా ఉండాలా? అంటే సువాసన అనేది ముఖ్యమా? అంటే సువాసన అనేది ముఖ్యమా చెప్పండి. సువాసన అనేది ముఖ్యమా అంటే సువాసన అనేది చాలా ముఖ్యమే కదా. చాలా మంది ఏం చేస్తారు, మన దగ్గర మంచి వాసన రావడం కోసం సెంటులు వాడుతూ ఉంటారు. సెంటులు, పర్ఫ్యూమ్లు అనేవి వాడుతూ ఉంటారు. ఎందుకు వాడుతూ ఉంటారు? మన దగ్గర సువాసన రావాలని, మంచి వాసన రావాలని ఏం చేస్తారు వాళ్ళు? సెంటులు, పర్ఫ్యూమ్లు వాడుతూ ఉంటారు. వాడడం వల్ల మనం ఏం చేస్తామంటే మనుషుల్ని ఆకర్షించగలుగుతాం. కానీ ప్రియులారా, సుగుణాల సువాసన ద్వారా మనం ఏం చేయాలంటే ఆత్మలను ఆకర్షించుకోవాలి. నువ్వు సెట్టు కొట్టుకున్నావు అనుకో, పీల్చి అబ్బా మంచి వాసన వస్తుందని నీ దగ్గరకు వస్తారు. మంచి అత్తలు కొట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది? అబ్బా మీ దగ్గర మంచి వాసన వస్తుందండి, ఏ బ్రాండ్ వాడుతున్నారండి, ఏం వాడుతున్నారండి అని మీ దగ్గరకు వస్తారు. వచ్చి అడుగుతారు. కానీ ఒక గంట అయిన కనుక ఆ వాసన ఉంది దాని దగ్గర ఉండదు. కానీ సుగుణాల సువాసన నీ దగ్గర వస్తే, ఒక్కసారి నీ దగ్గరకు వస్తే ఆ మనిషి నీకు దూరం చేసుకోగలుగుతాడా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పిన సుగుణాలు కనుక మనలో ఉంటే, ఆ సుగుణాల నుండి సువాసన వస్తే, ఆ సుగుణాలు నీలో చూసిన వ్యక్తి, నీ దగ్గరకు వచ్చిన వ్యక్తి నీ దగ్గర నుండి దూరం అవ్వాలనుకుంటాడా? ఒక్కసారి నిన్ను కలిస్తే ఏం చేస్తాడు? నిన్ను విడిచిపెట్టాలి అని అనుకోడు. నీ దగ్గర నుండి దూరం అవ్వాలి అనుకోడు మనిషి. సువాసన అంటే ఎలా వచ్చింది అని అనుకుంటున్నారు? ఇప్పుడు మనం పర్ఫ్యూమ్ కొట్టామనుకోండి, గాలి ద్వారా ఏమైంది? గాలి ద్వారా మనుషుల దగ్గరికి చేయదు. అవునా? మనము కూడా అంటే ఈ సుగుణాల సువాసన ద్వారా మనం అనేక మంది ఆత్మలను రక్షించాలి. ఎలా రక్షించాలి?
సువాసన ఎలా వెదజల్లాలి ఒకసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 15వ వచనం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. మనం ఎలా ఉండాలి? క్రీస్తుకి ఎలా ఉండాలి? మనము సువాసనయై ఉండాలి. అంటే మన దగ్గర సుగుణాలను ధరించుకున్న మన దగ్గర నుండి ఏం రావాలి? సుగుణాల సువాసన రావాలి. పరిఫ్యూముల వాసన, సెంటు వాసన అనేది ఇది కొట్టుకుంటే ఖచ్చితంగా వచ్చింది. కానీ ఈ సుగుణాలు అనేవి కనుక మనం ధరించుకుంటే, ఈ సుగుణాలు అనేవి కనుక మనం నిత్యము మన ప్రవర్తనలో కనపరచగలిగితే మన నుండి ఏమొచ్చింది? సుగుణాల సువాసన వచ్చింది. ఈ సువాసన ద్వారా మనము అనేకుల్ని మనము రక్షించుకోవచ్చు. వీళ్ళు ఎలా ఉన్నారంట? క్రీస్తుకి రక్షింపవాడు వారి పట్లను నశించు వారి పట్లను ఎలా ఉన్నారంటే దేవుడికి సువాసన ఉన్నారు. ప్రియులారా, పట్ల మనం ఎలా ఉండాలంటే క్రీస్తు సువాసనగా ఉండాలి. అంటే మనం ధరించుకున్న వాళ్ళ ద్వారా మనం క్రీస్తును కనపరచాలి. క్రీస్తును కనపరిచి ఎంతో మంది ఈ సత్యమైన మార్గాన్ని తెలియక, ఎంతో మంది ఈ రక్షణ మార్గాన్ని తెలియక లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మరి మీరు రక్షించరా? నశించిపోయే వాళ్ళని మీరు రక్షించరా? నశించిపోయే వాళ్ళని రక్షణ మార్గంలోకి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? సుగుణాల సువాసన ద్వారా మీరు దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకురావాలి. ఈ సుగుణాల సువాసన ద్వారానే మీరు ఏం చేయాలంటే నశించిపోయిన అనేకులను ఏం చేయాలంటే మీరు వెతికి రక్షించాలి. ఈ సుగుణాలే కనుక మీరు ఫలిస్తే, ఈ సుగుణాలే కనుక మీలో వస్తే ఏమయ్యింది? సువాసన వచ్చింది. ఈ సువాసన ద్వారా నశించిపోయే ఆత్మలన్నీ కూడా ఏమవుతాయి? మీ దగ్గరికి ఆకర్షింపబడతాయి. ఆకర్షింపబడిన ఆత్మలన్నీ ఎక్కడికి చేర్చబడతాయి? దేవుని దగ్గరికి, సంఘంలోకి చేర్చబడతాయి. ఇప్పుడు మీరు పెట్టి ఎర్రగుంట్ల స్త్రీల సమాజం వారు పెట్టారు కదా, వీరి యొక్క సుగుణాల సువాసనే ఈ కూడిక. అవునా? ఇంతమంది మీరు ఇక్కడికి రాగలిగారు అంటే ఏంటి? వాళ్ళ సుగుణాల సువాసన ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆకర్షింపబడ్డారు. మీరందరూ కూడా ఇక్కడ మీకేం పనులు లేవా? ఇళ్ళలో చెప్పండి. అవునా? మీకేం పనులు లేవా? ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి. కానీ ఎన్ని పనులు ఉన్నా సరే మీరు ఇక్కడికి రాగలిగారంటే కారణం ఏంటి? ఎర్రగుంట్ల స్త్రీల సమాజం వారు సుగుణాల సువాసనని వెదజల్లి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆకర్షించుకున్నారు. మిమ్మల్ని ఇక్కడికి వాళ్ళ సుగుణాల సువాసన ద్వారా ఆకర్షించి ఇంతమందిని ఇక్కడికి చేర్చి ఈ రక్షణ సువార్తని ఈ రక్షణ సువార్తని మీ దగ్గరికి తీసుకురాగలిగారు. ఇప్పుడు జరుగుతున్న కూడికకు అర్థం ఏంటంటే ఇదే. ముందుగా దేవుడు చెప్పిన సుగుణాలు మీలో రావాలి. మీలో వచ్చిన సుగుణాలు ఎలా ఉండాలి? వికసించాలి. ఒక పువ్వు ఎలా అయితే వికసించిద్దో, మొగ్గగా ఉన్నది పువ్వులాగా ఎలా వికసించిద్దో, అలాగే మనం కూడా సుగుణాలను తెలుసుకున్న మనలో వాటిని వికసింప చేసుకోవాలి. మనలో వాటిని ఫలింప చేసుకొని మన నుండి ఏం రావాలి? సువాసన రావాలి. ఆ సువాసన ద్వారా అనేకుల్ని మనము దేవుని దగ్గరికి నడిపించాలి. అటువంటి సౌందర్యం మనకు కావాలి. అంతేగాని లోకంలో ఉండే అందం ఏముందండి? 1 గంట ఉంటే 2 గంటలకు పోయింది. తర్వాత నీ మొహం కూడా చూడ్డాడు. అవునా? 1 గంట నువ్వు అందంగా తయారై వస్తే ఒక 10 నిమిషాలు నేను చూస్తారు. 10 నిమిషాలు చాలా బాగున్నావని 10 నిమిషాలు చెప్తారు. బాగున్నావు, అందమైన చీర కట్టుకున్నావు, మెడలో కూడా బాగున్నాయి అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఈ సుగుణాలు కనుక నీలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా నీ గురించి చెప్పుకుంటారు. ఫలానా అమ్మాయా చాలా మంచిదండి, నిజంగా చాలా మంచిదండి, ఎంతో మంచి గుణాలు కలిగిన అమ్మాయి అండి, ఎంతో మంచి గుణాలు కలిగిన స్త్రీ అండి అని ఎన్నో చోట్ల నీ గురించి చెప్పుకుంటారు. ఒక రోజు ఫంక్షన్ వచ్చింది అనుకున్నాను. ఫంక్షన్ వచ్చింది. ఆ ఫంక్షన్ లో 1 గంట నువ్వు తయారవుతావు, అందంగా సౌందర్యంగా తయారవుతావు. అది ఆ రోజు వరకే పరిమితం.
కానీ ఈ సుగుణాలను గనక నువ్వు ఎదుట వ్యక్తుల ఈ సుగుణాలను గనక ఎదుటి వ్యక్తి మీలో చూస్తే ఏమైంది? ఎదుటి వ్యక్తి మీలో చూస్తే ఈ సుగుణాలు ఏమైందంటే నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా చెప్పుకుంటా ఉంటారు. అర్థమైందా? పలానా ఏమంటారు, పలానా పద్నాలుగో తారీఖు ఒక చీర కట్టుకుంది బాగానే ఉందని ఎప్పుడో పుస్తకం దిగుంచి వచ్చినప్పుడు పలానా ఒక చీర కట్టుకుందని నీ చీర గురించి చెప్పుకుంటారా? నువ్వు వేసుకున్న నగల గురించి చెప్పుకుంటారా? చెప్పుకోరు. ఎందుకు? ఆ రోజు ఏదో ఫంక్షన్ జరిగింది, వచ్చావు, చూసారు, అయిపోయింది. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నీ అందరి గురించి మనుషులు గుర్తు తెచ్చుకుంటారా? గుర్తు తెచ్చుకోరు. కానీ సుగుణాలు కలిగిన నిన్ను మాత్రం మనుషులు తలుచుకున్నప్పుడల్లా గుర్తొస్తాయి. ఈ సుగుణాలు కనుక మనలో ఉంటే నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నీ సుగుణాలు వస్తాయి. ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? మనలో ఉన్నాయా? ఈ లక్షణాలు మనం అలవరుచుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు కోరుకున్నది అదే, మనం సువాసనగా ఉండాలని ఏం చేశాడు? క్రీస్తు సుగుణాలను ధరించుకొని తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మరి క్రీస్తును ధరించుకున్న మనం, క్రీస్తును నమ్ముకుంటున్న మనము, క్రైస్తవులైన మరి మనం ఏం చేయాలి? ఆ సుగుణాలనే ధరించుకొని సౌందర్యవంతులుగా మారాలి. సుగుణాలే సౌందర్యం. దేవుడు చెప్పిన సుగుణాలే మనకేంటివి? సౌందర్యం. అర్థమైందా? మన సౌందర్యం ఏంటి? సుగుణాలే సౌందర్యం. ఏంటి మా సుగుణాలు చెప్పండి ఒకసారి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ ఏంటి? సుగుణాలు. ఈ సుగుణాలు మనకు ఎలా ఉండాలి? సౌందర్యంగా ఉండాలి. అలాగే మనకి ఎలా ఉండాలి? ఈ సుగుణాలే సువాసనగా మారాలి. ఈ సుగుణాలే సువాసనగా మారి మనము అనేకులని దేవుని దగ్గరికి ఆకర్షించుకోవాలి. ఈ సువాసన దగ్గర ఎటువంటి పర్ఫ్యూమ్లు పనిచేయవు, ఎటువంటి సెంటులు కూడా పనిచేయవు. కనుక ప్రియులారా, స్త్రీలైన మీరందరూ కూడా ఈ సుగుణాలను ధరించుకొని దేవునికి సౌందర్యవంతులుగా కనపడాలి. అలాగే సంఘంలో కూడా సౌందర్యవంతులుగా కనపడాలి, సమాజంలో కూడా సౌందర్యవంతులుగా కనపడాలని నేను కోరుకుంటూ, సుగుణాలే మన సౌందర్యం. కాబట్టి నేను చెప్పిన ఈ పాఠం అర్థమైందని అనుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, అలాగే వాక్యాన్ని ఆసక్తితో విన్న మీ అందరికీ కూడా నా వందనాలు. ప్రభునందు ప్రేమ వల్ల ఈ సుగుణాలే సౌందర్యం అనే అంశాన్ని మరి చక్కగా మరి అర్థమయ్యేట్టుగా మరి సహోదరమని మీకు వివరించింది కనుక అర్థమైందా? అర్థం కాలేదా? ఎన్ని వారాల నగలు చెప్పింది? 7 వారాల నగలు అంటారు కదా. తెలుసా తెలియదా? ఉన్నాయా మీకు 7 వారాల నగలు? బంగారం కొండెక్కి ఏ వారాలు ఉంటాయి ఏమండి? కాబట్టి ఆ 7 వారాల నగలు కాక మరి దేవుడు చెప్పిన ఎన్ని నగలు చెప్పింది సిస్టరు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. 9 కదా ఉండేది, 10 ఉన్నాయి, 10 నగలు ఉన్నాయి. అది మీరు అలంకరించుకున్నారు అనుకో, 10 వారాలు. వారానికి ఎన్ని రోజులు? 7. కానీ దేవుడు చెప్పింది 10 రోజులకు పెట్టుకోవలసిన నగలు దేవుడు మీకు ఇచ్చాడు. కనుక వాటిని పెట్టుకొని చక్కగా సమాజాన్ని ఆకర్షించే వారిగా ఉండకుండా మరి దేవుణ్ణి ఆకర్షించి దేవుని ఆకర్షణలో ఉండి మీరు అనేక మందిని దేవునిలోనికి నడిపించేవారుగా తయారు కావాలి. అందుకనే ఈ వినాశ ప్రేమైన వల్ల కనుక మరి ఈ రోజు నుంచి మీరు ధరించవలసిన, ప్రయాసపడవలసిన ఆ సుగుణాలను మీరు ధరించుకుంటూ సమాజానికి ఒక చక్కని వారుగా కనబడాలి. దేవుని మాటలతో మీరు అనేక మందిని ఆకర్షించాలి. అలాగా ఆకర్షిస్తూ మీరు దేవుల్లో ఉంటూ మరి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని మనసారా కోరుతూ మరి ఆ విధంగా నిత్యము మీ గురించి ప్రార్థిస్తూ
ఆ విధంగా మీరు బలవంతులుగా దేవుని కొరకు ఎదగాలని మనసారా కోరుకుంటూ మరి భోజనానికి టైం అయింది కనుక మరి చివరి పాట పాడుతుండగా మరి జరుగుతున్న ఈ పరిచర్య నిమిత్తం ఇంకా భవిష్యత్తులో అనేకమైన కార్యక్రమాలతో మరి సంఘము ఎదుగులాగున, అలాగే మరి సంఘంలో ఉన్న స్త్రీల సమాజం వారందరూ మరి వారు ప్రయాస పడుతున్నారు. మరి మీరు కూడా మీ మీ సంఘాలలో మీరు కూడా ఈ విధంగానే ప్రయాస పడాలి. అందరూ కాదంటారా? ఏమండి, ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎన్ని సంఘాలలో వచ్చారు? ఏమ్మా, ఎన్ని సంఘాలు వచ్చాయి? మరి సహోదరులు ఐద్రంపేట దైవ సేవకులు మరి వారి సంఘం వచ్చింది. మరి మైదుకూరు వారి సంఘం వచ్చింది. తర్వాత మరి ఆలగడ్డ, మరి పులిగందల, మరి ఆయా ప్రాంతాల నుండి వచ్చిన స్త్రీల సమాజముగా మీరు కూడా మీ ప్రాంతాల్లో ఈ విధంగా స్త్రీల సదస్సులను ఏర్పాటు చేసి స్త్రీలను బలపరచడానికి మీ వంతుగా మీరు కృషి చేయండి. కాబట్టి మరి అలాగే మర్చిపోయిన అన్నవరం సంఘం కూడా వచ్చింది. నిజంగా వారు కూడా ప్రయాసతో మరి చక్కగా అక్కడ కూడా సుగుణాల స్త్రీలు, సౌందర్య స్త్రీలు ఉన్నారు. మరి ఏమి లేకపోయినా నిజంగా దేవుని మీద ఆసక్తితో దేవుని మాటల కొరకు ఎదుగుతూ దేవుని పనిలో ఉంటున్నారు. మరి అలా విధంగా మీరందరూ దేవుని కోసం బ్రతుకుతూ ముందుకు వెళ్ళాలని మనసారా కోరుతూ మరి ఎర్రగుంట్ల మరి క్రైస్ట్ మరి స్త్రీల సమాజం వారు ఒక మంచి పాట పాడుతుండగా మరి ఈ పరిచర్య నిమిత్తం మరి మీ వంతుగా మరి కానుకలను ఈ పరిచర్యకు సహకారులుగా మరి నిలబడాలని మనసారా కోరుతూ మరి ఈ పాట అయిపోయిన వెంటనే ప్రార్థన చేసి భోజనానికి వెళ్ళిపోదాం. మరి మధ్యాహ్న కాల సమయంలో మరి అద్భుతమైన పాఠం అంశం ఉంది కనుక ఏ ఒక్కరు కూడా వెళ్ళిపోకుండా మరి ఈ అంశాన్ని విని కూడా మీరు దేవుల్లో స్థిరపడాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మరి మధ్యాహ్నము చెప్పబోయే పాఠం ఇంకా చాలా చాలా అవసరమైంది. త్వరగా అదే ఇస్తాను. పిల్లలు ప్రేమైన వలన మరి ఎవరు కూడా భోంచేసి ఎవరి ఇంటికి వెళ్ళకోకుండా మరి నిజంగా మీరు భక్తి జీవితంలో ఎదగడానికి, స్థిరపడడానికి మంచి పాఠం ఏమండి. మరి ఆ పాఠాన్ని కూడా మీరు విని భక్తిలో స్థిరపడడానికి మరి మీరందరూ ఉండాలని కోరుతూ మరి పాటను పాడుతుండగా మరి పరిచర్య కోసం మనము దేవుని మన కానుకలను మనము సమర్పిద్దాం. స్వర్ణక్క దీప 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 ఈనాటి స్త్రీల బైబిల్ తరగతికి విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పేరున వందనములు. అలాగే స్టేజ్ పైన ఉన్న దైవజనులకు, దైవజనురాలకు కూడా క్రీస్తు పేరున వందనములు.
అభిషేకించి పరిశుద్ధుని దేవమునే కుళ్ళు పంటనీయగా సుగంధ ద్రవ్యములతో భద్రపరిచారు. పరిశుద్ధుని దేవమునే కుళ్ళు పంటనీయగా సుగంధ ద్రవ్యములతో భద్రపరిచారు. నిజమైన సహకారులు ప్రభువుకై పునరుద్ధానము ప్రకటించుటలో మొదటి వారైరి. నిజమైన సహకారులుగా ప్రభువుకై నలిగిరి. పునరుద్ధానము ప్రకటించుటలో మొదటి వారైరి. స్త్రీలలో ప్రశంసించబడినారు. సువార్తలో జ్ఞాపకార్థముగా స్త్రీలలో ప్రశంసించబడినారు. సువార్తలో జ్ఞాపకార్థముగా నిలిచారు. యేసునే ప్రేమించి విలువైన ధరను పోసి ముందుగానే భూస్థాపన కోసం అభిషేకించి. యేసునే ప్రేమించి విలువైన ధరను పోసి ముందుగానే భూస్థాపన కోసం అభిషేకించి. స్త్రీలలో ప్రశంసించబడినది. సువార్తలో జ్ఞాపకార్థముగా నిలిచినది. స్త్రీలలో ప్రశంసించబడినది. సువార్తలో జ్ఞాపకార్థముగా నిలిచినది. యేసుని ప్రేమించి విలువైన ధరను పోసి ముందుగానే భూస్థాపన కోసం అభిషేకించి. ఈ సమయంలో మరి సేకరించబడిన కానుకల నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మరి ఐక్యంపేటలో దేవుని సేవలు జరిగిస్తున్న మరి సహోదరులు మరి బాబు గారు ప్రార్థనలు చేయవలసిందిగా కోరుతున్నాను. గడిచిన కాలం అంతా మీ తోడు మాకు అనుగ్రహించి చక్కటి ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ మమ్మల్ని మా కుటుంబాలందరికీ మీరు కాపాడు. తిరిగి ఉదయకాలం మొదలు వరకు ఇప్పటి వరకు మీ వాక్యం వినడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్ఠ సమయాన్ని బట్టి మీకు రుణం చెల్లిస్తున్నాం. ఎంతవరకు తండ్రి మీ కుమారుడు ద్వారా మీ కుమార్తె ద్వారా విలువైన సంగతులు మీరు బోధించారు. ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకండి, హృదయం ఫలించగలిగే భాగ్యం ప్రసాదించండి. మరి సమయంలో తండ్రి మీ పని నిమిత్తం సేకరించిన కానుకలు మీరు దీవించండి. మీ పనిలో వాడగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతూ మరి ప్రాముఖ్యంగా తండ్రి శ్రీమతి ఎర్రగుంట్ల శ్రీలమైతే వారందరూ కలిసి వారి కష్టార్జితాన్ని తండ్రి మీ పనిలో పెట్టారు తండ్రి. కష్టపడుతున్నారు. వారి కష్టం నిర్వీర్యం కాకుండా తండ్రి ఫలించగలిగి కొందరైనా రక్షించబడగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మరి తగ్గ స్త్రీలందరికీ వారందరినీ ప్రోత్సహిస్తున్న మీ కుమారుడు దేవజనులు పెద్దలు జనల గారిని దీవించండి. వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి. సహిస్తూ భరిస్తూ మీ పనిలో ఎల్లప్పుడూ ముందుగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ఆ ప్రాణాల మోచకుడైన యేసుక్రీస్తు వారిని మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రార్థన చేసిన మరి సహోదరులకు క్రీస్తు పేరిట వందనాలు చేసుకుంటున్నాను. కేపరమైన వాళ్ళ మరి ఉదయకాలపు మరి సెక్షన్
మరి ఆరాధన ముగిసింది. మరి త్వరగా మీరు భోజనం చేసి ఇప్పుడు 1 అయింది, 2 కల్లా మీరు తిరిగి మరి మందిరంలోనికి రావాలి.